మన్యం జిల్లా పార్వతీపురం మండలం నరసీపురంలోని ప్రభుత్వ పాఠశాలలోని తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మనోభావాలను గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు. తరచూ ఉపాధ్యాయులతో చర్చించి విద్యార్థుల బాగోగులపై ఆరా తీయాలని సూచించారు. అనంతరం పెదగొండపల్లిలోని వరి పంటను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. రైతులతో మాట్లాడి దిగుబడికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. 24 గంటల్లో ధాన్యం నగదు జమ కావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల యొక్క బాధ్యతతోటి మీరు ముందు తీసుకెళ్తున్నారు మీ బిడ్డల్ని, అంతే బాధ్యతతోటి మా ఉపాధ్యాయులు మీకోసం నిలబడతారు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా పాఠశాలలోనూ పాఠశాల ఆవరణలోనూ తప్పకుండా మేము అన్ని విధాలుగా సహకరిస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. సో ఈ సందర్భంగా దయచేసి బిడ్డల భవిష్యత్తుని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం, గంజాయి వల్ల క్షేత్ర స్థాయిలో పాఠశాలలో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి ఎక్కువ మంది కావాలని చెప్పి విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తు పాడు చేసే విధంగా అనేక మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు మనం డ్రగ్స్ కి నో అనాలి, ఎందుకు మనం ఈ ద్రవ్యాన్ని ఉపయోగించకూడదు అనే అంశాలపైన మనం అందరం కూడా ఆలోచన పెంచుకోవాలి. ఇదేదో ప్రభుత్వం చెప్పింది అనేది కాదు, మన భవిష్యత్తు ఏమైపోతుందనే బాధ మీలో రావాలి. ఎందుకంటే కష్టపడి చదివించే మన తల్లిదండ్రులు ఆ చదువుతో పాటు మీతో పాటు ప్రతిరోజు ఉన్న ఉపాధ్యాయులు కోరుకునేది ఏంటంటే ఏ విధంగా మన గ్రామాన్ని మన ప్రాంతాన్ని ఇంకా మనం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా తీర్చిదిద్దుతాం అనేది అద్భుతమైన అవకాశాలు మీరు ఆలోచనలు మీద నుంచి వస్తాయి. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా దాంట్లో మన పాత్ర ఉండాల్సిందే.